నమస్తే. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. సరే, అందరికీ ఇంకా డౌట్ ఉండొచ్చు కోర్టు ఏం తేలుస్తుందని. ఈ సమయానికి అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్న సమయం 2 గంటలు అవుతున్నది. ఇంకా లంచ్ టైం తర్వాత మళ్ళీ మేము విచారిస్తామని కోర్టు వాయిదా వేసింది. ఏం జరుగుద్ది అన్నది మనం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సరే, ఇక్కడ తేలుతుందా లేదు సుప్రీంకోర్టు దాకా పోద్దా అంటే ఖచ్చితంగా ఇక్కడ తేలే అవకాశం అయితే లేదు. హైకోర్టుకి వెళ్ళడమో లేకపోతే ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో రేపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా డౌట్గానే కనబడుతున్నది. సరే, ఏదేమైనా ఈ రోజు కాకపోయినా ఇంకా 2 రోజులకో 3 రోజులకో 10 రోజులకో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఎలక్షన్స్ జరిగి తీరాల్సిందే. ఈ సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఏం చూసి ఓటేయాలి, ఎలాంటి నాయకుణ్ణి మన గ్రామ పరిపాలకుణ్ణి మనం ఎన్నుకోవాలి. సో దీని మీద పెద్ద చర్చ జరుగుతున్నది. మనం కూడా ప్రజల్లో కొంత అవేర్నెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న చిన్న వీడియోల ద్వారా పైసలు తీసుకొని ఓటేయద్దు, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, గ్రామంలో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం చాలా సందర్భాల్లో. సో నా ముందు మిర్యాల వెంకన్న గారని మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు 2019 నుంచి 5 సంవత్సరాల పాటు. లాస్ట్ మునుగోడు ఎలక్షన్స్లో కూడా వెంకన్న గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. పద్మశాలి కులానికి చెందిన ఆయన తన గ్రామం కోసం చాలా కష్టపడ్డాడు. 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఆ 9,000 ఓటర్లున్న మునుగోడు గ్రామ పంచాయతీలో ఆయన గెలవగలిగాడు. ఎలా గెలిచాడు? ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. 9,000 ఓట్లున్న గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్గా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఎలాంటి ప్యానెల్ లేకుండా సింగిల్గా సర్పంచ్గా పోటీ చేసి నాకు ఓటేయండి, సర్పంచ్గా గెలిపించండి అన్నాడు. ఇక మిగతా పార్టీలకు అనుకూలంగా పార్టీల అనుబంధంతో పోటీ చేసిన వాళ్ళంతా వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి ప్యానల్స్ని పెట్టుకొని వాళ్ళ ఎలక్షన్లోకి వెళ్ళారు. కానీ ఆయనే గెలిచాడు. ఎవరు? నా ముందున్న వెంకన్న గారు. ఆయన గెలుపు ఎట్లా సాధ్యమైంది, ఆయన ప్రజలకు కానీ పోటీ చేసే అభ్యర్థులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే వెంకన్న గారు. నమస్తే. లాస్ట్ టైం కలిసిన మన మునుగోడు అంబేద్కర్ విగ్రహం దగ్గర, అంతే కదా? ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాం. కాంగ్రెస్ లో మీరు కమ్యూనిస్ట్ లీడర్ గా ఉన్నారు కదా గతంలో? కమ్యూనిస్ట్ లో 40 సంవత్సరాలు చేశారు. 40 ఏళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళు. సో ఇప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో సుమారు ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుందా? ఓకే. సో ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారా? ఏం రిజర్వేషన్ వచ్చిందో మీకు ఇప్పుడున్న దాని ప్రకారం? ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ మాకు బీసీ లేడీ వచ్చింది, బీసీ మహిళ వచ్చింది, మునుగోడు బీసీ మహిళ వచ్చింది. అది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. అది ఏమవుతుందని తర్వాత ఆలోచన చేద్దామని అందులో భాగంగా ఉన్నాం. ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచారు మీరు? ఒకటేసారా పోటీ చేసి గెలిచింది? సర్పంచా? 2 సార్లు ఎంపీటీసీ, ఒకసారి సర్పంచ్ చేసింది. 2 సార్లు ఎంపీటీసీ. 2 సార్లు ఎంపీటీసీ. ఎంపీటీసీ ఏ పార్టీ నుంచి? సిపిఎం. సిపిఎమ్మా? అయ్యా, సిపిఎం నుంచి. సో 10 ఏళ్ళు ఎంపీటీసీకే చేశారు. అవును. ఓకే. తర్వాత సర్పంచ్ చేసినాం. ఇండిపెండెంట్. అవును. ఇండిపెండెంట్ అన్ని ఓట్లు ఎట్లా మీరు మేనేజ్ చేయగలిగారు? ఎట్లా సాధ్యమైంది మీకు ఓ సామాన్యుడికి? నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీగా గ్రామములో ఉండబడిన ఒక కూలి నాలి నిరుపేద ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ప్రభుత్వాల నిధులు ఎక్కడైతే రావో, ఉదాహరణ ఉపాధి హామీ ఆ కూళ్ళు రాకపోతే మేము కొట్లాడేది. వ్యవసాయ కూలీలైనా అయ్యపోయినా అండగా ఉండేది, కార్మికుల అండగా, రైతులకు అండగా. ఈ విధంగా ఉన్నప్పుడు పబ్లిక్ గుర్తించి నన్ను ఒకసారి ఎంపీటీ చేసిర్రు. తర్వాత అదే వార్డులో కూడా 2వ సారి కూడా ఇంకా 100 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. 3వ సారి కూడా ఇండిపెండెంట్ గా చేస్తాడు ఇతడు కావాలి అని ఒక సర్పంచ్ గా ఇండిపెండెంట్ గా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న సిపిఐ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు? అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు. అప్పుడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు? అవును. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, సిపిఐ కాంగ్రెస్ 2 కలిపి వాళ్ళు పోటీ చేసినాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ కి వెళ్ళి వాళ్ళు పోటీ చేసిరు. వాళ్ళు ₹1 కోటి పెట్టిరు, 80-90 లక్షలు వాళ్ళు పెట్టిరు. నేను డబ్బులు పెట్టకుండా తక్కువ తోని ప్రజాదరణతోని సర్పంచ్ గా గెలిచినాం. ఎన్ని ఓట్లతో గెలిచారు మీరు? 7 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 7 ఓట్స్. సో ట్రయాంగిల్ ఫైట్ నడిచిందా? నడిచింది. మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? మొత్తం ఎన్ని ఓట్లు? నాకు మొత్తం అందరం 7 వేసినాం నామినేషన్. 7 వేస్తే మాకు 1800 ఓట్లు పడ్డాయి. మీకు మిగతా ఇద్దరికి? మిగతా 2 ముగ్గురు అంత ఈక్వల్. నాకన్నా 7 ఓట్లు కానీ తక్కువ,
ఒక ఆయన 7 ఓట్లు తక్కువ, మళ్ళీ ఒక 3వ స్థానం వల్ల అదే ఇద్దరు రెడ్డిస్ చేసారు, మేము ముగ్గురం బీసీలం చేసినాం, ఇంకొక ఆయన కమ్మాతో ఆయన కూడా ఓసీ చేసినాం. ఓకే, సో 7 ఓట్లతో 7 ఓట్లతో గెలిచాను. నా నెంబర్ సీరియల్ 7వ నెంబరే, ఏది వరుస సంఖ్య లాస్ట్ 7. ఇంకోటి ఏంటంటే అది కాకు గుర్తు వచ్చింది, షటిల్ కాక, అది ఎవ్వరికి తెలియదు, అది తెలియని గుర్తు. నేను గెలవని అనుకున్నా గుర్తు ఎవరికి. ఇక మేము ప్రచారాలు చెప్తాడు, ఈ కాక అంటే మాకు అంతా వచ్చేది వ్యవసాయ కూలీలు ముసలోళ్ళ ఓట్లు వస్తాయి కదా, ఏమైనా తాటిపోరక గుర్తు అనేది. ఏమనేది? తాటిపోరక అనేది. అయితే అట్టా చెప్పాం కూడా, కింద నోటా గుర్తు 7వ నెంబర్ కింద నోటా ఉంది, గుర్తులు సేమ్ ఉండటం వల్ల 200 చిల్లర నోటా పడ్డది. మేము కింద అన్నాక ఎట్లా కొంత నష్టం జరిగింది, అయినా కూడా మొత్తానికి విన్ అయినాం. అట్లాంటి గుర్తులు ఇవ్వద్దు అసలు, యాక్చువల్ గా అయితే ఇచ్చారు సేమ్ వచ్చేసరికి, అయినా కూడా జనాలు గుర్తుపట్టి వేసారు. మీరు ఊహించిరా మీరు గెలుస్తారని ఆ రోజు? నాకు ఊహించిన, ఎందుకంటే నేను జనాలలో పనిచేసిన. ఆ రోజు నేను ఎంపీటీస్ ఉన్నప్పుడు, అంటే మేము ఇవాళ ఎట్లుందంటే, మొన్న 5 ఏళ్ల కింద జరిగిన వ్యవహారం 2019లో గెలిచిందే కదా మీరు. ఆ రోజు కూడా డబ్బులు తీసుకొని జనాలు చాలా మంది ఓట్లు వేస్తున్న సందర్భాలే ఉన్నాయి. ఒకటనా డేర్నెస్ ఉన్నది మాకు. వ్యవసాయ ఉపాధి హామీ కార్మికులకు ఈ గడ్డపారలు వగైరా పంపకాలలో అధికారులు జాప్యం చేశారు, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఒక 500 మందితో తీసుకుపోయి ఆఫీసు చుట్టుముట్టి అధికారుల లోపలేసి బయటంగా తాళం వేస్తే 4ంటికి ఆటోమేటిక్ ఆర్టీఓ దిగి వచ్చింది. అంటే అంత డేర్నెస్ మాకు. చేస్తాడు అనే నమ్మకం ఉన్నది, వస్తాడు, ఈ ఆపదకు సాపత వస్తాయని నమ్మకం పక్కా ఉన్నది కాబట్టి వాళ్ళు నన్ను సర్పంచ్ చేశారు. వాళ్ళు పైసలు పెట్టి గెలవలే, ప్రజల అభిమానంతో గెలిచిన. మరి ఇప్పుడు ఎందుకు మరి ఇండిపెండెంట్ గా గెలిచిర్రు? సరే అయిపోయింది, మరి ఎందుకు కాంగ్రెస్ లోకి వచ్చిర్రు? ఇప్పుడు నాకు ఇప్పటికైనా ఎర్రజెండా అభిమాన్ని ఖచ్చితంగా కమ్యూనిస్టులే. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది, మంత్రి పదవి వస్తుంది. సరే ఏదైతే ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ లోకి వచ్చిన. అదంతా తిరగల మరగలు అయిపోయింది. నా కుటుంబం అంతా నా చిన్న కొడుకు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఇప్పుడు కూడా ఇప్పుడు నా భార్య కూడా సిపిఎం పార్టీ, నా 2 కొడుకులు అంతా సిపిఎం పార్టీ సభ్యత్వాలు. నేను ఒక్కనే కాంగ్రెస్. మరి ఎట్లా ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తారా మీరు? ఇప్పుడు ప్రజల మహిళ వచ్చింది కాబట్టి ఈ రిజర్వేషన్, అది దాని రిజర్వేషన్ మారినాక దాన్ని ఆలోచన చేస్తా. ఇప్పుడు నేను సర్పంచ్గా ప్రజలు ఎలాంటి సర్పంచ్ని కోరుకోవాలి అనే ఉద్దేశం ఏం చెప్తున్నట్టే, అంటే మీరు దానికోసమే ఇంటర్వ్యూకి వచ్చారు. అది అంతేగా, సర్పంచ్ అనేది గ్రామానికి తల్లి పాత్ర. సర్పంచ్ అనేది గ్రామానికి తల్లి పాత్ర ఏముంటుంది ఇంట్లో. కుటుంబంలో 10 మంది ఉంటే ఏ బిడ్డకి అవసరం ఉంది, ఏ బిడ్డకి అవసరం ఉంది, అప్పు తెస్తా సప్పు చేస్తుందా, ఆ కుటుంబాన్ని తన ఉపాసం ఉండైనా ఆ కుటుంబాన్ని పెంచుకునే సమస్య బాధ్యత అనేది ఆ తల్లికి ఉంటుంది. సర్పంచ్కి ఏముంటుంది, ఎక్కడైనా కూడా ఉదాహరణ నేను సర్పంచ్ అయినాక వాస్తవానికి నీళ్లు రాకపోతే ట్యాంక్ ఎక్కిన అది ఒక తెలంగాణ స్టేట్లో వైరల్ అయింది. సర్పంచ్ గా ట్యాంక్ ఎక్కిన మళ్ళా రెండోది ఏంటంటే రైతులది ఒట్లు కొంటలేరు. కొనకపోతే అదే 400-500 మంది రైతులు తీసుకొని రోడ్ ఎక్కి అప్పటికప్పుడు ఆ కల్లాలా ఉన్న ఒట్లు ఖాళీ చేపించి నేను రైతులకు సహాయపడ్డా. వాళ్ళు డబ్బులు వాడకపోతే కూడా ధర్నా చేయించినాం. పత్తి కొనుగోలు కేంద్ర విషయంలో కూడా వాడు జాప్యం చేసి కొనకపోతే రిజెక్ట్ చేస్తుంటే ఇదే రైతులు ఎమ్మడేసుకొని పోయి పత్తి మిల్లులో ఉన్న బయ్యర్ కానీ గల్లా బట్టి బయటకు గుంజి పోలీస్ స్టేషన్ లేపించాం. ఆ రైతులు నా వెనకాలే ఉన్నారు. సర్పంచుల ఫోరం చేసిన సర్పంచుల ఫోరంలో కూడా నాకు ప్రతి ఒక్క సర్పంచ్ నా వెనకాల ఉన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం కరోనా చెకింగ్ కిట్లు అందియకపోతే అదే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు 2 గంటలు ధర్నా చేసిన. 2 మాసాలు నేను లాక్డౌన్ ఏర్పాటు చేసి కరోనా నివారణలో చేసినాం. చేసి ఇదే ఒక సనబండ గ్రామం అని ఉండనా, ఆడ 2-3 చనిపోయారు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఇదే మెడికల్ క్యాంప్ తీసుకపోయి ఆ ఊరు మొత్తం జల్లెడ పట్టించి మొత్తం చేసి ఆడ బాయిబంద ఊడిపి ఆడ ఇంకుడు గుంతలు పెట్టించి అక్కడ ఎంత బాధపడ్డా అంటే ఆ ఊరిని తీర్చి ఆ లైన్కి తెచ్చేసరికి అది చాలా ఇదేంది. ఇవాళ 95% సీసీ రోడ్లు పోసినాం. ఈ చనిపోయిన ఇళ్ళల్లో మా సిబ్బంది పోయి మేము
హైడ్రోక్లోరైడ్ కొట్టమన్నారు. నేను పంపేసుకొని పోయి ఎక్కడైతే చనిపోయిన ఇళ్ళలో నేను కొట్టినా, నేను కొట్టినా. ఇలా ఈ మీడియా చూస్తారు. ఇలా వాస్తవం చెప్పాలంటే అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా వాళ్ళు గుడ్లు కానీ ఆహార పంపిణీలో బియ్యం పట్టిన పురుగులు ఉంటే ప్రతి నెల పోయి చెకప్ చేసి దాని మండల పరిస్థితిలో కొట్లాడి వాళ్ళకి రాకుండా నేను చేసినాం. అదే మురికి కాలువలు మాకు ఇబ్బంది ఉండి ఎస్సీ కాలనీలో చాలా ఘోరంగా ఉండి ఇదే ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆ మురికి కాలువల కోసం సాఫ్ సఫాయి వేసినాం. గ్రామస్తులు మొత్తం కూడగొట్టి రోడ్డు మీద ధర్నా పెట్టించినాం. ఒక ఆర్డీఓ ఆఫీసు మా మునుగోట్లో కావాలని ఇవాళ 23 మంది సర్పంచులు తీసుకుపోయి కలెక్టర్ ఆఫీసు ముంగల ధర్నా పెట్టించినాం. ఇలా మా చెరువు ఆడ వృధా పోతుంది, కాలువ తీయలేకపోతే నేను 2 సంవత్సరాల పాటు ఒక 5 లక్షల రూపాయలు 4-5 లక్షల రూపాయలు నా జేబులోకి వెళ్ళి పెట్టుకొని 2 సంవత్సరాల పాటు చెరువు నింపిన చరిత్ర నాకున్నది. 2 సంవత్సరాలు చెరువు నింపితే అదొక ఒక్క చేప 14 కిలోల చేప 10 కిలోల చేప అయింది. సొసైటీ వాళ్ళది కోట్ల పడి పెండింగ్ ఉంటే చెరువు లాస్ట్ పీరియడ్ ఎండిపోయే పీరియడ్లో వాళ్ళు బయట వాళ్ళు పట్టుకపోతుంటే మొత్తం ఊరోళ్ళు మొత్తం తినిపించారు చేపలు. ప్రతి ఒక్క ఇంటికి చేపలు తిన్నారు. అంటే మరి ఆ విధంగా మేము సర్పంచ్ అనేది చాలా ఎట్లా అయిపోయిందంటే సర్పంచ్ ఉంది ఎమ్మెల్యే చెప్తానే నా జాతిలో ఒకటి ఉన్నది. ఒక భార్య భర్త పంచాయతీ వచ్చింది, రాత్రి 10 అయింది, నేను చచ్చిపోతా దెక్కపోతా అనేది. అటు ఫోన్ చేసి రాత్రి 10 గంటలకు అన్నాకి పరిస్థితి పోయి కూర్చోబెట్టి నచ్చజెప్పి వాళ్ళిద్దరికి ఒక కూలింగ్ చెప్పి తాపి వాళ్ళ భార్య భర్తలు ఒకటి చేసి తోలి వచ్చి నా ఇంట్లో పండుకున్నా. ఇట్లాంటి ఒక విడిపోయే సంబంధాలు చాలా వరకు రిస్క్ తీసుకొని పండుకున్నాను. ఇప్పటికైనా మా దగ్గర ఏమైనా పంచాయతీలు వస్తే కుటుంబ విషయాలు వస్తే నేను స్వయంగా వాళ్ళ ఇంటికి పోతా. అరే బాబు ఇంకోరు సర్పంచ్ నేను ఇంటికి వచ్చి చెప్తాను ఇంకోటంటే ఆ పంచాయతీ సాల్వ్ అయ్యేది. నా కాడికి ఏమన్నా బజార్కి వచ్చే మూల పంచాయతీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు సర్పంచ్గా గెలవంగానే తెల్లబట్టలు వేస్తున్నారు, మంచిగా భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం అని గ్రామాన్ని వదిలేస్తున్నారు, వాళ్ళ సంపాదన మీద పడుతున్నారు. సరే ఈ బిల్లులు వచ్చే దాని మీద పెద్దగా ఏమొస్తుందో పక్కన పెడితే ఆ ఇన్ఫ్లుయెన్స్ తో బయట బాగా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి మీరు ఆ పని చేయలే. నేను కూడా మా గ్రామంలో 6 ఎకరాలు మెగా పల్లె ప్రకృతి కష్టపడి తీసినాం. మంగతోట్ల గూడెం అని ఉండే అక్కడ 100% రోడ్లు పోసినాం. 1 ఎకర్ భూమి ప్రభుత్వ భూమి తీపిచ్చి కడ్డీలు పాతిచ్చినాం. ఒక 20 గుంటలు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగల మెగా పల్లె ప్రకృతి ఆడ చేసినాం. మళ్ళీ వేరే గతంలో ఎప్పుడో 20 ఏళ్ళ కింద పోయిన భూమిని కలెక్టర్ చుట్టూ తిరిగి తీసుకొచ్చి ఆడ పల్లె ప్రకృతి మనం ఆడబెట్టినాం. శ్మశాన వాటిక మెయిన్ రోడ్డుకు వేరే వాళ్ళ పట్టం ఉన్నా కూడా తీసుకొచ్చి కొట్లాడి ఆడ శ్మశాన వాటిక కట్టినాం. అంగన్వాడీలకు అన్నిటికీ జాగాలు నేను ఉన్నప్పుడు మొత్తం తీసినాం. ప్రభుత్వ భూమి సెంటు భూమి బయటికి పోకుండా కాపాడిన చరిత్ర నాకున్నది. మీరు ఒక తెల్లంగి విషయాన్ని అర్థం చెప్పారు. నేను ఎప్పుడే కానీ సింపుల్గా ఉంటా. ఇప్పుడు వీడికి వచ్చిన ఒకనాడు నేను తెల్లంగి తోడుకున్నాక నాకే నచ్చలే. అరే ఎందుకను మనం తెల్లంగి తోడుకుంటే ఒక సామాన్య మానవుడు మన పక్కన వచ్చి నిలబడలేడు. ఇప్పుడు అర్థం చేసుకోనా, నిలబడలేడు. ఎందుకంటే మనం తెల్లగా గుమ అంటే వాడు నిలబడాలంటే బాధపడతాడు. మళ్ళీ అంగిడిసి ఇంకో అంగి తోడుకున్నా. నేను ఎప్పుడైనా ఒక రైతు కానీ కూలీ కానీ అది ఎవరైనా వయసులో చిన్న కానీ పెద్ద కానీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటా నా ఏమైనా కుర్చీ ఎంత నాకైనా వయసులో చిన్నోడు వచ్చా ఫస్ట్ నేను లేచి కుర్చేసి నా ఇంటి ముంగలకు వచ్చి నేను కుర్చేసి ఆ గౌరవం నేను ఇస్తాను. నా దగ్గర అది ఉన్నది. సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మీ వైపు జనం నాకు 100% ఉంటుంది. ఇప్పుడు నేను పోటీ చేసేది ఆలోచన కానీ నాకు 100% ఉంటుంది. చేయాలి. ఎంపీటీసీ కూడా ఇది బీసీ జనరల్ వచ్చింది, ఇది మహిళా వచ్చింది కాబట్టి దాని మీద కొంచెం సందిగ్ధమైన ఆలోచనలో ఉన్నాము. బీసీ జనరల్ అయితే ఇక మనకు పోటీ ఉండదు, అది నాకు అది కానే కాదు. సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సర్పంచ్ గా పోటీ రెండే ఉన్నాయి ఇలా. ఇప్పుడు ఏమైపోయిందంటే పైసలు ఖర్చు పెడుతున్నాయి లీడర్, అది ఆ ఆలోచనతోని పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు. మన ఊరికి మంచి చేయాలి అనుకునే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర పైసలు లేవరా నేను పోటీ చేయలేను అనే కాడికి ఉన్నది. ఎందుకంటే జనాల ఆలోచన కూడా అట్లే ఉంది కదా, వీటి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీడికి ఓటే వీడు గెలవడు అనే ఒక ఆలోచనతోనే మైండ్ సెట్తోనే ఉన్నారు. సో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు ఏం ఆలోచించాలి? నేను ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. నేను ఒకటి చెప్తున్నానా, నేను సర్పంచ్గా నేను చేసిన ఇలా గ్రామ పంచాయతీలో ఏ పని చేసినా ఏ రోడ్డు పోసినా కూడా
లక్షకు 10-12,000 పర్సెంటేజ్ ఇవ్వాలి అధికారులకు వాడు ఏడ చక్కగా చేస్తాడా ఒక సర్పంచ్ ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు వర్క్ చేస్తే 10-12,000 వానికి ఇవ్వాలి సెక్రటరీ తింటాడు పై అధికారి తింటాడు ఇంకోటి పంపమంటాడు ఊళ్ళో చోటమాట వస్తాడు ఆకలి అయిన ఉంటాడు దూపాని ఉంటాడు ఆఖరి తీరా చూస్తారకే నేను నన్ను చెప్తున్నా రైతు కళ్ళవులు ఆఖరికి ఏం మిగిలదో సర్పంచ్ కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆఖరికి అంగిలా కూడా ఊడిపోయే పరిస్థితి నేను 50 లక్షల ఆశలో ఉన్నాను నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను 50 లక్షలు నేను నన్ను అదెట్లా ఉంటుంది ఎవరు లేనివాడు వస్తే సాయం చేస్తా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు పార్టీ ఆనాడు అధికార పార్టీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు బిల్లు రానియలేదు కరెక్ట్ బిల్ నేను 1,00,000 రూపాయలు వర్క్ చేస్తే నాకు లాభం కాదు 70,000 చేతికి రాకపోయింది తిప్పల పెట్టేది ఈ విధంగా లాస్ అయ్యి అందులో మిగిలేది ఏమి లేదు ఆఖరి కోసం వాడు ఏడు సంపాదించుకుంటే పబ్లిక్లో సంపాదించుకుంటాడు ఏది మీ దగ్గర మిమ్మల్ని మోసం చేసి సంపాదించుకుంటే తప్ప సర్పంచులు ఎక్కడ సంపాదించుకున్నందుకు దారులు లేవు ఒకవేళ సర్పంచులు తలుచుకుంటే ఒకటే దారి ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే అధికార పార్టీ ఇంకొక నేను ఒకటే చెప్తున్నా ఓటుకు 2,000 1,000 పైసలు పంచున్నట్టే కోడి ఏం చేస్తుంది నా ప్రేమతో నేను ఇత్తులేస్తున్నా అని అనుకుంటుంది అంతే ఆ కోడిని కోసుకొచ్చినది కోడికి అర్థం కాదు పాయింట్ ఇది అంతే కోడి ఏం చేస్తుంది ఇత్తులేస్తుండు తింటే నన్ను దాస్తుడు అనుకుంటుంది లేక ఏం చేస్తుంది కోసేటోడు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అంతే సానేటోడు ఎంత వెయిట్ పెరిగితే అంత లాభాన్ని వాడు చూస్తాడు వీడు ఇప్పుడు వాస్తవం బరిలో నాకు మేత వేస్తుంది అని అది అనుకుంటుంది వీనక్కడే పాలు వింటానికి దాని మేత వేస్తాడు ఇలా బీసీ నాయకులను కూడా ఇలా అగ్రవర్ణాలు గ్రామాలల్లో తుంటలు చేసి ఎస్సీలను కానీ బీసీలను కానీ ఐకమత్యం లేకుండా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి చాలా ఘోరమైన పరిస్థితులు గ్రామాలలో నడుస్తున్నాయి. సో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు ఏం ఆలోచించాలి? మీరు డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తామన్న దాని నుంచి బయటపడాలి. ఫస్ట్ పైసలు పంచొద్దు. నేను ఒకటే నేను చెప్తున్నా, సర్పంచ్ అభ్యర్థులు ఎవరు చేసినా కూడా అడ్డగోలిగా పైసలు పెడితే మాత్రం బాకీలు తీరాయి, వాళ్ళు లాస్ అవుతాడు. ఆయన అడ్డగోలిగా అయినా పోతే చెప్పి నా యాదలో ఒక పంచాయతీ పోయినా, నాకు బాగా యాదకి వస్తుంది. ఒక మా ఊరు అమ్మాయిని వేరే ఊరికి ఇస్తే ఇక అమ్మాయిని వాడు వద్దంటుంటే వాడు డామినేట్ చేస్తుంటే ఆ ఊరు సర్పంచ్ తీసుకొచ్చాడు. ఈడు నాకంటే 2 మాటలు వస్తే ఎందుకో నేను 12 పోకున్నా ఆ ఊరు సర్పంచ్ పోయినాక ఆ సర్పంచ్ని పిలిచిన, ఏం సంగతిరా మరి కనీసం ఇదేంది నీకు ఓట్లు వేసినారా, నువ్వు ఎంత ఇచ్చినా పైసలు ఇచ్చా. నేను నాకు సర్పంచ్లో పోరం, నాకు సర్పంచులు టీఆర్ఎస్ కానీ అంతా ఇండిపెండెంట్ అయినా కూడా రాజగోపాల్ రెడ్డి సార్ నాకు ఒక సర్పంచ్లో పోరం అప్ప చెప్పాడు. అయితే అంటే నీకు తిక్కపోకుండా నీకు ఓడాడు చెప్పింది ఇది చేస్తున్నావు, ఆడదానికి అన్యాయం చేసి వసూలు చేస్తే నీకు కాకపోతే నీదేంతో నువ్వు తీసుకో, నీకైతే నీకేసినారా, నువ్వు పైసలు ఇచ్చినారా అని నాకు ఓటు 2000 ఇచ్చినారు, నీకేసినారా అంటే నాకు తర్వాత తెలిసింది వాళ్ళ ఇంట్లో 4 ఓట్లకు 2 నాకేసి 2 వేరే వానికి ఇచ్చినారు. మరి నీకు ఆ ప్రేమ ఎందుకు అనవసరంగా నీకేదో వచ్చి తీర్పుకోరాదురా మిగిలినంటే అని 30,000 ఇప్పిస్తే ఈ 1,50,000కి వెళ్ళి అమ్మాయికి 3,80,000 ఇప్పించిండే. అంటే ఒక 30,000కు వాడిని బలి చేసాడు. అంటే పైసలు వాడు ఓటుకు 2,000 ఇచ్చి ఏమని చెప్పు. అంటే ఇలాంటివి చాలా గ్రామాలలో ఖచ్చితంగా ఉన్నాయి. సర్పంచ్ అనేది చాలా కీలకమైన పాత్ర, అది అమ్మ పాత్ర. అది సర్పంచ్ అనేది బడి గుడి చెరువు కుంట ప్రతి ఒక్క సమస్య పైన ఇలా సర్పంచ్ అంటే వాని భార్య కాపురం చేయకపోతే సర్పంచ్ కాడికి వస్తాడు, కొడుకు తల్లికి అన్నం పెట్టకపోతే సర్పంచ్ కాడికి వస్తాడు, తండ్రి పంచకపోతే సర్పంచ్ కాడికి వస్తాడు, లేకపోతే పిల్లగానికి ఆయన ఆపోతే సర్పంచ్ కాడికి వస్తాడు, దావకాళ్ళు ఆయన చెప్తినపోతే సర్పంచ్ కాడికి వస్తాడు, లేదు రెవెన్యూ ఆఫీసర్ అయినా పని ఉంటే సర్పంచ్ కాడికి వస్తాడు, ఇల్లు పర్మిషన్ కావాలన్నా సర్పంచ్ కాడికి వస్తాడు, ఒక పింఛన్ కావాలన్నా సర్పంచ్ కాడికి వస్తాడు. నీకు 5 సంవత్సరాలల్లా ఖచ్చితంగా ఊరు ముత్తేద సర్పంచ్ కాడికి ఓని వ్యక్తి అనేది కుటుంబంలో ఖచ్చితంగా సర్పంచ్ కాడికి పోవాల్సిందే, సర్పంచ్ పని ఉండవలసిందే. అది దానికి ఓ మితం ఓ పద్ధతి అవకాశం అని ఉండదు. ఇలా నేను నా ఇల్లు అని ఉంటుంది తెలుసా, నా కుటుంబం అంతా ఒకటి ఉంటుంది. నేను రేకులారా తీసుకున్నా, 24 గంటలు రేకులారా ఉంటాయి. ఎవరు వచ్చినా తలుపు తీస్తే బయటకు వస్తా, కథం నువ్వు 12 గంటలకు ఆపోతుందంటే కథం లేకపోతే బైక్ లేకపోతే జీపు పోవుడే. నువ్వు నైట్ చాపతో వచ్చిన లాగేసుకున్నా,
కనీసం జిప్పు కూడా పెట్టుకోలేదు. అడిపోయినా కానిస్టేబుల్ నవ్వుతుడు, ఏమైనా సర్పంచ్ గింత అభిమానం ఉంటుందా అంటే ప్రజలకు ఎల్లవేళలా ఆపద నుంచి అవసరమైతే కూడా ఆకలికి ఉంటాడు. ఒక అనాథ వచ్చి చచ్చిపోతాడు. కానీ మా ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ 2 సంవత్సరాలు చెరువు నింపడం వల్ల మా రైతులు ఎంత ఆనందపడ్డాడు. మేము ఇప్పటికైనా మా మున్నుగోడులో జనరల్ బాడీ సమావేశం వచ్చిందంటే నాకు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఏ ఆఫీస్ పోయినా కూడా మున్నుగోడు అంటే సర్పంచ్ యాదికి వస్తాడు. ఏ అధికారికైనా స్టేజ్ మీద ఒక ఖాళీ ఇండిపెండెంట్ సర్పంచ్ నేను అల్లా పోతే ఈయనతో తట్టుకుంటానా అనే అధికారులు ఆ ఆలోచనలో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు మేము పైసలు లేకపోతే గెలవమనే దాన్ని పక్కన పెట్టాలి. అదే నాది ఒకటనా అంటే ఒక ప్రయోగం. ఇప్పుడు మనం ఒక్కసారి అడుగు ముందుకేస్తేనే ఇంకొకసారికైనా అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ప్రజలను ఒప్పించి ఇది చేసే ప్రయత్నం చేయాలి. మా దాంట్లో కూడా బిల్లులు ఆపిరు. 4 నెలలు నా ఆపిరు, 5 నెలలు పర్సనల్ గా మీ ఎంత ఆగి ఇప్పుడు నా 15-20 ఉంటాయి రావాల్సిన. మా వార్డు నెంబర్లు అంతా కలిసి 40 చిల్లర ఉంటాయి. 40 లక్షలు 40 లక్షలు ఉంటాయి. అయితే ఓసారి ఏమైందంటే వీళ్ళకు సాఫ్సాఫాయిలు మా దగ్గర ఒక 15 మంది మొత్తం మా గ్రామ పంచాయతీ సిబ్బంది 30 చిల్లర ఉంటారు. వాళ్ళ జీతాలు లేవు, బయట కూర్చున్నారు, చిట్టి కట్టాలి, అన్నానికి లేవు. చాలా బాధపడుతుంది. చాలా బాధపడితే నేను చూసి ఏంది ఈ సంగతి అన్న ఏమన్నా మా వార్డు నెంబర్లు ఇచ్చిన మా పాటోడో పోలేడు అన్న వార్డు నెంబర్లు అంతా టీఆర్ఎస్లు మొత్తానికి పిలిచి వచ్చారు. ఏం సంగతి బిడ్డంటే మేము నీ అవసరం తీరా వచ్చా డబ్బా తయారు చేయరాను 2 డబ్బులు తీసుకున్నాం, తిరిగినాం, తిరిగి ఓ 10,000 వసూలు చేసుకొచ్చాం. సాఫ్సాఫాయిలకు ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సర్పంచుల బిల్లులు పడ్డాయి, వాళ్ళ జీతాలు పడ్డాయి. అయితే నేను ఎప్పుడైతే భిక్షాటను పెట్టి సాఫ్సాఫాయిలకు ఇచ్చినో మళ్ళీ 1 నెల కూడా సఫాయి కార్మికుల జీతాలు ఆపలే. ఏ నెల ఫస్ట్ ఆ ఎండి అనేది అరే మునుగోడు సాఫ్సాఫాయిల జీతాలు పచ్చాలు ఎగిరేయడం, ఎందుకంటే మళ్ళీ ఈ తెల్లారితే ఏ సమయం అని ఆలోచన ఉంటుంది. సర్పంచ్ పాత్ర చాలా. పబ్లిక్ ఏం ఆలోచించాలి? ఇప్పుడు ప్రజలు కూడా ఎట్లా అయిపోయారంటే పైసలు ఇస్తేనే ఓటు. ఇప్పుడు అంటే ఒకటి ఏంటంటే ఎందుకు డబ్బులు ఇస్తేనే ఓటు అనే కాడికి వచ్చిందని అంటే ఎవడు మనకి కోసం ఏం చేయడు అనే దాంట్లో ప్రజలు ఉండిపోయారు. ఎవరికి వేసినా గంతే, ఇచ్చేదో తీసుకుంటే అయిపోతుంది కదా. అట్లా ఒకడు 500 ఇస్తాడు, ఒకడు 2,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు. అట్లా వానికో ఓటు వీనికో ఓటు ఇట్లా. ఇప్పుడు నేను అంటున్నానా అది ఎక్కువ మేత చేస్తున్నా అంటే జర పానం పడితే కోదాం అనుకుంటాడు, తక్కువ మేత వేస్తాడో జర నిమ్మలంగా ఉండని అనుకుంటాడు. అంటే వాడు ఏంటంటే మనం 2,000 ఇస్తే దేనికి ఆపదకు ఊరు మూసానికి 2,000 ఇస్తాడు, లేకపోతే ఎడ తెచ్చిస్తాడు. ఇలా నేనున్నా ఏపాటు సంపాదించిన నేను ఎలా మా ఊళ్ళేరికే ఇలా నా అవినీతి ఒకటి మునుగోట్లు ఇవ్వని చెప్పి దమ్ముంటే రమ్మను, నాది రిలీజ్ చేయమని నేను ₹1 గ్రామ పంచాయతీ ఫ్రాడ్ జరిగితే 10 రూపాయలు కట్టి నేను మునుగోడిసి పెట్టిపోతాను రమ్మను. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి? పబ్లిక్ ఏం ఆలోచించాలి? పబ్లిక్ పైసలు ఇస్తుని పక్కా పెట్టాలి, పైసలు మంచోని అనుకోవాలి. పైసలు ఇస్తున్నంటే వాడు మోసకాడని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రామంలో ఉన్నాయన్నే ఎన్నుకోవాలని కొంతమంది మంచోళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేస్తారు, ఆ ఊరోళ్ళే. ఇప్పుడు మా దగ్గర కూడా కొంతమంది హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళ ఉనికిని దాటుకుంటేందుకు, ఊరిని దోసుకుంటేందుకు వస్తున్నారు. నేను ఓటుకు 2,000 ఇస్తా, 1,500 ఇస్తా, లేకపోతే గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా అని వస్తున్నారు. హైదరాబాద్ అయినా మరి హైదరాబాద్లో ఉంటే ఆయన మునుగోట ఒక సపోజ్ చెప్తున్నా, మునుగోట్లో వచ్చి ఆయన మరి ఆపద సపోజ్ ఒకటి చేయాలి. అది సర్పంచ్ చెప్తాడుగా, ఇంట్లో ఒక తల్లి ఊరికి పోతే ఇల్లు పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒక 2 రోజులు ఊరికి పోతే ఊరి పరిస్థితి అంతేగా. ఇలా గ్రామ దేవతలు విషయం కానీ, హాస్టల్ కానీ, స్కూళ్ళు కానీ పోటీ చేసి నేను గెలవంగానే ఈయనే ఇల్లు, నా ఇల్లు ఈయనే ఉంటా అని చెప్పాలి. ఉంటేనే పోటీ. నేను ఏంగా చెప్తున్నా, నేను 5 సంవత్సరాల పేరు మీద మీడియా ద్వారా చెప్తున్నా, ఒక 5 రోజులే బయటి గ్రామాలలో నిద్ర చేసిన, మిగతా రోజులు మొత్తం నేను మునుగోడ్లే పడుకుని 24 గంటల సేవలు అందించాను నేను. ఎనీ టైం అందుబాటులో తల్లిదండ్రులు లెక్కనే అన్నట్టు. తల్లిదండ్రులు లెక్క నేను చెప్తాగా. నేను ఎవరైనా చనిపోయిందంటే వాడిని పోతాం, మందరిస్తాం. మా దగ్గర జంగాల కాలనీ ఉన్నది, వాడికి నేను పోగానే వాళ్ళ సమస్య జటిలంగా ఉండే పోయి పాపం బోరేపించిన. మా రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చాము కూడా ఫస్ట్ ఆడ రోడ్లు వేయించినాం. ఇలా మాకు సానబండ వాస్తవం చెప్పాలంటే మా పక్కన సానబండ ఉంది, నేను ఇలాగ చెప్పినాగా అక్కడ నాకు ఓట్లే పల్లె. మరి ఆడ 100% డెవలప్మెంట్, 100% డెవలప్. ఇలా మునుగోడు 95% సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలో 95%. ఇప్పుడు కొంతవరకు చాలా వరకు లైట్స్ కానీ అన్నీ
చేసినాం, బోర్లు వేసినాం, మోటార్లు వేసినాం, అన్నీ వేసినాం. ఏమన్నా మురికి కాలువల సమస్య బాగుండు. సర్పంచ్గా మీరు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఉండనియారు కదా, బిల్లులు ఇయ్యరు, ఇబ్బంది పెడుతుంటారు. నేను పడ్డది అదేగా. ఎట్లా సాధ్యమైంది మీకు? నేను కొట్లాడినగా. కొట్లాడితే ఏదైనా సాధ్యమే, ఖచ్చితంగా జనాలు ఉండాలి వెనకాల. ఇప్పుడు మా గ్రామం వాళ్ళు అనుకుంటారు ఫస్ట్ నాడు అదే అన్నారు, నువ్వు ఇండిపెండెంట్ గెలిచావు పోయి నువ్వు ఆ టీఆర్ఎస్లో పో, నువ్వు చేయలేవు, ఒక పైసా తేలేవు అంటే అందరిగానే నేను ఎక్కువ తెస్తా అని చెప్పి నేను కొట్లాడినా తెచ్చిన. నేను తెచ్చిన చరిత్ర నాకున్నది. ఇప్పుడు మా ఊళ్ళో అందరూ అంటారు మిర్యాలంకన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ కాలే, ఎక్కడ కాలే, ఎప్పుడు కాలే అనేది మాకు ఇప్పటికీ ఆ పేరు ఉన్నది. ఇప్పుడు ఎంపీటీసీ అండ్ సర్పంచ్ రెండు ఉన్నాయి కదా, జెడ్పీటీసీ అంటే మండలం లీడర్. ఈ ఎంపీటీసీ అనే దానికి ఏమైనా ఉపయోగం ఉందా? మీరు కూడా 10 ఏళ్ళు చేసారు కదా, దానికి ఒక చైర్ ఉండదు, 7 ఆఫీస్. ఎంపీటీసీ అనేది దానికి నిధులు ఉండవు కానీ కొట్లాడదలుచుకుంటే పవర్ ఉంటుందన్న. ఉంటుందా? ఉంటుంది. పవర్ అంటే మరి మండల పరిషత్లో సభ్యుడేగా, అధికారులని నిలదీసి హక్కు ఉంటుంది. అడిగే అధికారులు హక్కు ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే పవర్ అనేది ఉండదు. ఏమంటారు విగ్రహాలు అంటారు ఎంపీటీసీలకు, ఉత్సవ విగ్రహాలు. కానీ మండల పరిషత్లో ఒక అడిగే హక్కు ఉంటుంది కానీ ఆ తీర్మానం పైన దానిపైన ఏది ఉండదు, ఏముండదు. ఆ మండల పరిషత్లో కూడా ఆ మండల పరిషత్ మీటింగ్ జరుగుతుంది కానీ 6 మినిట్లో ఏం రాసుకుని తెలియదు. మా గ్రామ పంచాయతీలు అయితేనో గ్రామ పంచాయతీ మీటింగ్ అయినాక ఏమేమి తీర్మానం చేస్తాం చదివి వినిపిస్తాం. ఏ నెల ఆ లెక్కలు పద్దులు అన్నీ మొత్తం ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి వినిపిస్తాం. ఇక ఈ మండల పరిషత్తుల ఎంపీటీసీలకు ఏముండదు. నెలనాడు మాత్రం జీతం వస్తుంది. ఎంత? 5,000 ఉంది. ఒక సర్పంచ్లకు 6,500 ఇచ్చారు. 5,000 మరి వాళ్ళకు కూడా 6,500 5,000 ఉన్నది. ఇంతకుముందు ఫస్ట్లో 200 ఉండే. ఏది అదే గ్రామానికి సంబంధించిన సమస్యల మీద అది కూడా సమస్యల అధికారులు ఈ డాక్టర్ వస్తలేడు, ఈడొస్తలేడు, ఆడొస్తలేడు, ఏదో అన్న మొత్తుకొని పోవడే తప్ప అది ఇక పెద్ద రాయకోజే. సర్పంచ్ అనేది సర్పంచ్ పవర్ ఫుల్ పవర్. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గ్రామానికి ముఖ్యమంత్రి, అది కూడా సేమ్ అసెంబ్లీ. దాని వార్డు నెంబర్ తీర్మానం ఉంటుంది, గ్రామ సభ ఉంటుంది, దాన్ని తీర్మానం సర్వాధికారాలు ఉంటాయి. నేను ఒక రోడ్డు కబ్జా అయింది, 200 మంది పోలీసులు కలెక్టర్ కాడ కూర్చోబెట్టి ఒక అతను వచ్చిండు. ఒక అతను వస్తే తీసుకుపోయి పిటిషన్ ఇచ్చి డిపో లేపి 200 మంది పోలీసులు దింపి మొత్తం రోడ్లు బ్యాన్ చేసి మొత్తం బేకర్ తెచ్చి ఆడకాడ కూలగొట్టి రోడ్డు మొత్తం క్లోజ్ చేసినప్పుడు ఒక సర్పంచ్కి ఏం పవర్స్ ఉంటాయి అంటే చేయాలనుకుంటే ఎంత చేయొచ్చు? సర్పంచ్ ఏదైనా మీరు అన్నట్టు ఒక భూమి కబ్జా అయింది గ్రామానికి సంబంధించి, ఆ భూమి ఎమ్మెల్యే మనుషులు కబ్జా చేశారు అనుకుందాం, ఎమ్మెల్యే ఆపుతున్నాడు, సర్పంచ్కి ఆ కబ్జాని తీసుకునే అధికారం ఉందిగా? సర్పంచ్ తీసుకునే అధికారం ఉంది కానీ మా దగ్గర గతంలో జరిగింది అదే జరిగింది కానీ దాన్ని ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు దాన్ని ఏం చేస్తారు పక్కన పెడతారు. మా దగ్గర కూడా బస్ స్టాండ్ ల్యాండ్ ఉన్నది, తూర్పు ఫేసు 10 సర్వే నెంబర్ ఉంది, అవతల 11 ఉంది, పనాడ 10 సర్వే నెంబర్, ఇటు 10 సర్వే నెంబర్, ఇటు 10 సర్వే నెంబర్. బస్ స్టాండ్ నిర్మించబడ్డ స్థలం బస్ స్టాండ్ స్థలం అది. దాన్ని 11వ సర్వే నెంబర్గా చిత్రీకరించి మా దగ్గర ఉన్న అగ్రవర్ణాలు దాన్ని వేరే వాళ్ళ పేరు తీసుకుపోయారు. అది దాన్ని చూస్తే దాని ఫోటో చూస్తే అంటే అదే అట్లాంటి వాటిని ఎమ్మెల్యేలు చేసారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నా 100 ఎకరాలు పవర్ ఉండదా? పవర్ ఉంటే మాత్రం వాళ్ళు సాగనిస్తారు, అధికారులని దాటేస్తారు. మీరు చెప్పింది మేము చెప్పింది వినరు. కానీ వినరు. ఇంకోటి ఏంటంటే ఇక దానికి సంబంధించిన కార్యకర్తలు గ్రామస్తులు అంతా ఇవాళ పెట్టుందంటే ఇవాళ నిన్న మన అంత ఎవరు చూడే టీఆర్ఎస్ అని చెప్పుకునేది. ఇప్పుడు ఎవరు చూడే ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అంటారు. కానీ అడుగుతానికి రారు. మా దగ్గర ఇసుక అక్రమ ఇసుక పోతుందని చెప్పి మేము చాలా తిప్పల పడ్డా అడ్డం పండుకుంటే ఈ ఎవరు రమ్మని ఎవరు రాకపోయింది. ఈ ఆక చూసి ఎమ్మెల్యే కాడిపోయి ఎమ్మెల్యే రాయబాయ్ అంటే రాసినాం. ఆ ఉసుక అంతా పోతుంది, అలా బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, ఆ ఊరంతా ఆగమాగం ఉన్నది. మన చెరువు కూడా కొంచెం లైట్గా బాగా వస్తుంటే ఇక నేనే పోయి 3 సర్పంచులు పోయి ఆడ పోయి కట్టేసి కొంచెం నీళ్ళు వదిలితే ఎర్రగుంట అనేది కొంతవరకు నీళ్ళు వచ్చినాయి. మరి గ్రామం మీద ఉండాలిగా పట్టింపు అనేది ఉండకపోతే ఎట్లుంటుంది? సో ఇప్పుడు మరి ఏంది రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వాస్తవానికి అయితే వాగ్దానం చేసారు ఇవ్వాలి. అది అధిష్టానం కదా, మనం ఏం చేయలేము, అది మనం చెప్పేది లేదు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాస్తవానికి అయితే నేను మీడియా ద్వారా చెప్తున్నా ఫెయిల్యూర్ అయింది. అంతేనా? మరి కాంగ్రెస్ నేను నిజంగా చెప్తాను, నేను గ్రామాల బట్టి చెప్తున్నా. గ్రామాలలో సర్పంచులు లేక కడుపు నొస్తే కాళ్ళు నొస్తే మోరి తీద్దామంటే లైట్ వేద్దామంటే ఖర్చు నీళ్లు లేక మా దగ్గర లేదా సమస్య. మా దగ్గర రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు రివ్యూ సర్వే పెడుతుంది కాబట్టి మా దగ్గర కొంత తక్కువ ఉంది. కానీ కొన్ని గ్రామాలలో కనీసం ఎవరి కాడి పోతామా ఎవరు చెప్పుకుంటే ఆ కార్యదర్శులు వస్తున్నారు, అవి లైట్ వేస్తలేడు నీళ్ళు పెడుతలేడు. కోసం లేట్ అవుతుంది అంటారు కదా. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ కూడా నేను చెప్పిన మీ మీడియాలో మీరు చూడుండొచ్చు, సర్పంచ్ల వల్లనే ఇవాళ మైనస్ అయిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడమే 75% మైనస్. రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నా, ఆనాడు సర్పంచ్లో ధైర్యం ఇచ్చారు, హిమ్మతి ఇచ్చారు, ఆ బిల్లులు పాస్ చేస్తున్నారు, ఆ పాస్ చేయాలి. ఇమ్మీడియట్ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి, గ్రామాల అభివృద్ధి పాటుపడాలి. ఇవాళ ఈ మోరీలు తీయాలన్నా దోల మంది కూడా కార్యదర్శి గ్రామ పంచాయతీల బిల్లులు లేక జీతాలు లేక వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీ కూడా వస్తలేరు, గ్రామాలలో మొత్తుకుంటారు, చాలా ఇబ్బంది ఉన్నది. మా దగ్గర కూడా 4 నెలల జీతాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి. నేను ఎండిఓ ఫోన్ చేశాను, ఏం సంగతి సార్ అని సెక్రటరీ అడిగాను. ఇక పోయి మళ్ళీ 4 ధర్నా చేస్తే మళ్ళీ 1 నెల జీతం కొట్టాడు. మా దగ్గర ఒక గ్రామ పంచాయతీ వర్కరు ఒక చిన్న పిల్ల ఉన్నది, భార్య భర్తని పెట్టిపోయింది. అరే నువ్వు జాదావురా ఏం తెచ్చే, నేను ఏం తినాలి ఏం పోవాలి, వాళ్ళ డ్యూటీ అని చెప్పనా. పొద్దుగా 5 గంటలకు రోడ్డు మీదకి వస్తారు, రోడ్డు తీస్తారు, మోరీలు తీస్తారు, 10 గంటలకు ఇంటికి పోతారు. మళ్ళీ మామూలు కూడా విషయంలో మళ్ళా 2 గంటలకు ఎక్కుతారు, 5 గంటలకు పోతారు. పోయి ఇప్పుడు మళ్ళీ కొత్త పద్ధతి ఏంటంటే రోడ్ల మీద చెత్తేస్తారని రాత్రి 9 గంటలకు ఎక్కుతారు, సాఫ్ ఎక్కి రాత్రి 11 దాకా ఇంట్లో పంతారు పోయి. అంటే ఇంత చేసినాక వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? 8,500 అంటే ఎంత? 300 పడతలేవు రోజుకు. వాళ్ళ 300 పడతలేవు. ఆ 300 ఇవ్వపోతే ఎట్లా పోతే ఇవాళ ఒక తహసీల్దార్కు 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నాం, పెద్ద పెద్ద అధికారులకు ఇస్తున్నాం. వాళ్ళకి ఇచ్చే గొప్ప పని కదా ఇది, గొప్ప పనిగా. ఆనాడాన నేను చూసిన వాస్తవానికి కరోనా మూమెంట్లో నాకు ఒక కళ్ళకు నీళ్ళు వస్తాయి. మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కరోనా వచ్చినా కూడా డ్యూటీ చేసింది ఒక ఆశా వర్కరు. నా ఇంట్లో అందరికి వచ్చింది కరోనా. నా 2 మనవళ్ళకి వచ్చింది, 2 కోడళ్ళకి వచ్చింది, 2 కొడుకులకు వచ్చింది, మాకు 2కి వచ్చింది. నాకు 3 సార్లు వచ్చింది కరోనా. నాకు 3 సార్లు వచ్చింది. వస్తే నాకు కొంచెం ఇబ్బంది కలిగితే ఫోన్ చేస్తే ఒక మహిళ ఆశా వర్కరు భర్తను అమౌంట్ పెట్టుకొని 11:30కు వచ్చి మందులు ఇచ్చి ధైర్యం చెప్పిపోయింది. ఆమెకి ఎంత హార్ట్ చెప్పాలి, ఆ ఆశా వర్కర్కి ఎంత హార్ట్ చెప్పాలి. డాక్టర్ దొంగ రాలే. మా దగ్గర ఒక తహసీల్దార్ ఉన్నాడు, తహసీల్దారు బోర్డు పెట్టుకుంటు ఎవరైనా లోపల రావద్దని. నేను ఫోటో పెట్టా, తెల్లారిగా బోర్డు తీసేసాడు. నేను చాలా బాగా మా భూ ఆక్రమణలు కూడా చాలా అయినా. అప్పుడు తహసీల్దార్ బాగా ఏది కొత్త చట్టాలు తెచ్చినప్పుడు భూమి మార్పినప్పుడు లక్షలు సంపాదించారు. మునుగోడు బాగానే డెవలప్ అవుతుందా మరి ఏమన్నా? మేము అప్పుడు ఎలక్షన్లకు ముందు వచ్చినప్పుడు ఇప్పుడు అయితే డెవలప్ అయితే బై ఎలక్షన్లకు ముందు బాగా చేసినాం. ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి, దవాఖాన లేదు, దవాఖాన ఉన్నది ఇప్పుడు దవాఖాన గదే దవాఖాన ఉన్నది, కాలేజ్ లేదు, ఏమి లేవు, రోడ్లు కూడా అంత ఉన్నట్టు ఏమి లేవు, కాలేజీ లేదు, దవాఖానాలు లేవు. పెద్ద పెద్ద ఇప్పుడైతే హైదరాబాద్కి అంత దగ్గర ఉన్న ఏరియా చాలా డెవలప్. రోడ్లు అయితే మా మునుగోడు వరకు అయితే రోడ్లు అయితే మరి రోడ్ బాగా మరి మన ఈ స్కూలు మన గెచ్చర్ స్కూలు అనేది మునుగోడ్ల స్థలం అయితే మా ఎమ్మెల్యే గారు అయితే కొంచెం కృషి చేస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిపాలన కూడా ఈ ఆధీనంలో కొంచెం పర్వాలేదు నడుస్తుంది. కానీ మొత్తాన్ని మాత్రం సర్పంచుల ఎఫెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడ్డది. ఎందుకంటే మీరు అంటూ రేవంత్ రెడ్డిని మీ పార్టీగా నువ్వు అంటున్నావంటే అలా ఇవాళ నీ ముఖం మీద మచ్చ ఉన్నది, వేరే విధంగా అవపడుతుంది. నేను మెచ్చుకొని బాగుంది రాగానే అంటే అన్న ఇప్పుడు అన్నోడు మంచోడా, అరే మచ్చం చూసుకోవా అన్నోడు మంచోడా? ఇప్పుడు ప్రభుత్వాన్ని మనోడికి కూడా చెప్పాలి. మేము చెప్తే వాళ్ళకి అంత యూరియా ఎఫెక్ట్ ఏమైనా గట్టిగా యూరియా ఎఫెక్ట్ పడుతుందిగా, యూరియా ఎఫెక్ట్ పడుతుందిగా. ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఏం చూడాడు, సర్పంచ్ ఏం పని చేస్తుండు చూస్తాడు. పోయిన సర్పంచ్ ఏం పని చేస్తుండు, ఈ సర్పంచ్ ఏం పని చేస్తుండు.
సర్పంచ్ అంటోడు 20 నేను సర్పంచ్ ఉన్నప్పుడు రోజు బండి వేసుకొని పొద్దున్నే లేచి 4 వార్డులు తిరిగేది రోజు. అదంతా ఎందుకనా సాఫ్ సభలు ధర్నా చేస్తుంటే మొత్తం చెత్త పెరకపోయింది, కంపులేసింది. అదే గ్రామ పంచాయతీ బండి తీసుకొని నేను తిరిగిన చెత్త బండి, నీకు ఆ వీడియో పెడతా చూడు. మరి మేము ఆ చెత్త సేకరించినాం, మరి అట్లా మేము చేసినాం. మరి ఏది కానీ దోమల మందు షాకిని నేనే కొట్టేది వాళ్ళకి. కొట్టినా అంటే మాకు ముక్కు వాసన గ్రామ పంచాయతీ రాకపోయింది, వేరే వాళ్ళకి అర్థం కాకపోయింది. షాకింగ్ నేనే కొట్టేది, పొగ ఫాగింగ్ నేనే, ఊరు మొత్తం నేనే కొట్టేది, ఊరు మొత్తం నేనే కొట్టేది. మరి అట్లా ఉండాలి సర్పంచ్ అంటే. మరి అట్లా మేము చేసాడు. కానీ ఎవరిని కాకపోతే నా దగ్గర ఈ కులం మతం ఈడు వాడు వేరే పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఇక నువ్వు తిట్టినా కూడా పొద్దుగాల నమస్తే అన్న అనేది అంతే. అంతేగాని మనం ఈడు తిట్టిండు లేకపోతే వాడు ఏదో వాడు మనకు ఓటేయలేదు ఈడు ఓటేసిండు లేదా. నాకు నేను వాస్తవాన్ని చెప్తున్నాను మీడియా ముంగర, నాకు ఎవడైతే ఓటేయలేదో ఆ ప్రాంతంలో నా సానుభూతి రావాలని ఎక్కువ చేసిన. ఇప్పుడు అంటారు మన సానబండ పోతే అంటారు, నేను ఏందో అనుకున్నాను మేము ఓట్లు వేయలేము, మీకు అన్యాయం చేసాం కానీ ఈసారి మాత్రం 100% నీకంట. ఒకసారి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన రోడ్డు శంకుస్థాపన చేస్తాను పోయాడు. పోతే నాకు 9ంటికి పంచాయరాజ్ చేయి చెప్పిండు, 8:30కే కొబ్బరికాయ కొట్టి వస్తుండు. నేను నిలదీసిన ప్రభాకర్ రెడ్డి, అంతేనా ఎవరా కొబ్బరికాయ కొట్టింది, ఎవరు కొబ్బరికాయ కొట్టానా కొబ్బరికాయ కొట్టానా అని నేను ఊటా అన్నాను. వచ్చినాక ఇంతలా ఒక అలా 2-3 వచ్చారు. వచ్చినాక పంచాయతీరాజు ఇష్టం వచ్చా దులిపిన, డీనో ఎస్సీ వాళ్ళంతా వచ్చారు దులిపినాక ఇక కాంగ్రెస్ మంచి నాయకుడు టీఆర్ఎస్ నాయకుడు వచ్చాడు అన్న తప్పని ఆ సానబండ పబ్లిక్ ఎగబట్టలే. వాస్తవానికి ఆ సానబండ జనాలు ఏమన్నారు కదా, మా సర్పంచ్ లేకుండా నువ్వు కొబ్బరికాయ అట్ట కొట్టి చెప్పంటారు. ఆ సానబండ ముంగల టీఆర్ఎస్ నాయకుడు వచ్చి అన్న తప్పని నేను చేతులు పట్టుకున్నాక నిలిచిపెట్టినా. మరి మేము ఆనాడు ఎవరికి మేము భయపడలేదు, ప్రభాకర్ రెడ్డి భయపడలేదు, జగదీశ్వరి వాస్తవం జగదీశ్వర్ రెడ్డి మాకు ఎందుకన్నారు కానీ మా జోలికి రాకపోయింది. కానీ ప్రభాకర్ రెడ్డి బాగుండే, ఈయన మార్చాలి, మా దాంట్లో తీసుకోవాలి చేయాలి, ఈయన వస్తలేడు ఈయన దొక్కాలి, ఈయన బిల్లులు ఏడా ఉన్నాయి, డిపిఓ ఫోన్ చేసుడు, కలెక్టర్ ఫోన్ చేసుడు, కమిషనర్ ఫోన్ చేసి కమిషనర్ గారు కూడా వచ్చింది మాది మునుగోడు. నేను తింటే కానీ ఇప్పుడు ఆడలో రూపాయి తింటట్టుండేగా, నేను తినేలా నేను తినలేగా. మేము ఆనాడైనా చాలా సర్పంచ్ పాత్ర అనేది ఇవ్వడగా నేను చెప్తున్నాను. నువ్వు ఏ ఎమ్మెల్యే ఎలక్షన్లు తీసుకుంటావు, ఎంపీ ఎలక్షన్లు తీసుకుంటావు, నువ్వు ఏ ఎలక్షన్లు తీసుకో కానీ సర్పంచ్ ఎలక్షన్లు మాత్రం ఎంపీటీసీ ఎలక్షన్లు మాత్రం వాడు అమ్మతో సమానం. మన అమ్మని మనం కోరుకుంటాం, మంచి అమ్మని చూసుకుంటే అమ్మ మనని మంచిగా చూసుకుంటుంది, తల్లి లాంటిది. కాబట్టి మంచి సర్పంచ్ని డబ్బులు లేకుండా మన పని చేసి అందుబాటులో ఉంటుంది మనం చూసుకుంటాం ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలను నేను కోరుకుంటున్నాను. 12,000 గ్రామ పంచాయతీలకు మీరు చెప్తున్నారు. చెప్తున్నాం. ధన్యవాదాలు వెంకన్న గారు, థ్యాంక్ యూ. సో ఒకటి మాత్రం చాలా స్పష్టం, ప్రజాబలం ఉన్నోడే నాయకుడు, పైసలు ఉన్నోడు నాయకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజాబలం ఉన్నోడే నాయకుడు. మీ వెనకాల ప్రజలు ఉన్నప్పుడే మీరు లీడర్గా నాయకుడిగా గుర్తింపు పొందినట్టు లెక్క. సో డబ్బులుండి 2,000 5,000 ఇస్తే నేను లీడర్ అయిపోయినా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోతే 25 కిలోల బియ్యం ఇచ్చిన, 5,000 రూపాయలు ఇచ్చిన వాడు లీడర్ కాదు. ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకున్నోడు లీడర్, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నోడు లీడర్. ప్రజలు ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి, దయచేసి ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాలి. ప్రజలు జస్ట్ మా లీడర్ మాకు అందుబాటులో ఉన్నాడా లేదా, మేము గెలిపించిన నాయకుడు మాకు అందుబాటులో ఉన్నాడా లేదా అన్నది మాత్రమే చూస్తారు ఎక్కువగా. చిన్న చిన్నవి, నా ఇంటికి పెన్షన్ రావాలి వచ్చిందా, అప్లై చేసుకోవాలి, సర్పంచ్ ఉన్నాడా, మా ఎమ్మెల్యే ఉన్నాడా, నా ఇంటి ముందు ఇది బాగాలేదు ఆ పని కోసం ఎమ్మెల్యే దగ్గరికి సర్పంచ్ దగ్గరికి పోవాలి. అంతకు మించి మీరేదో బంగారం తెచ్చిపెట్టాలి, కోట్లు తెచ్చిపెట్టాలి, మీరు పైసలు ఇవ్వాలి, ప్రజలు అసలు దాని గురించి ఆలోచించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నవాళ్ళు, పైసలు పంచకుండా గెలవాలి అనుకుంటున్న వాళ్ళు, ప్రజా సేవ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే సర్పంచ్లకు పోటీ చేయండి. ప్రజలు కూడా ఆలోచించాల్సింది అట్లాంటి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు కనబడాలి. మీరు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ ఉండడా అని మీరు వెళ్తే సర్పంచ్ మీకు అందుబాటులో ఉండాలి. సో ఇది మనం ఈ గ్రామాలని మనం బాగు చేసుకున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది.
ఏమాత్రం మనం ఇక్కడ తప్పటడుగు వేసినా నీ గ్రామమే బాగాలేనప్పుడు నీ రాష్ట్రం ఎట్లా బాగుంటుంది, నీ దేశం ఎట్లా బాగుంటుంది? దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ అవేర్నెస్, ఈ క్యాంపెయిన్ మనం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. పైసలు తీసుకొని మనం ఓటేయొద్దు. దయచేసి వాడు ఇచ్చే నోటుకు అమ్ముడు పోవద్దు. వాడు నోటు ఇస్తే వాడి ముఖాన్ని కొట్టండి. ఈ తాగుడు మనకొద్దు. ఈ తాగుడు మొత్తం కల్తీనే. సో దయచేసి ప్రజలంతా ఆలోచించి మంచి నాయకుడిని, మంచి ప్రజాసేవ చేసే ఒక లీడర్ని మీరు మీ గ్రామ సర్పంచ్గా నియమించుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెంకన్న గారు, మరోసారి ధన్యవాదాలు మీకు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. చలో.